తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు చీరల పంపిణీ రెండో విడత కార్యక్రమాన్ని మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభించనుంది. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు చీరలు పంపిణీ రెండో విడత కార్యక్రమాన్ని మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభించనుంది. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన దాదాపు 65 లక్షల మంది మహిళలకు సర్ఫ్ ద్వారా చీరలను పంపిణీ చేశారు. పట్టణ ప్రాంతాల్లోని సుమారు 35 లక్షల మంది మహిళలకు చీరలను అందజేయాల్సి ఉండగా ఎన్నికల కంటే ముందే దాదాపుగా 5 లక్షల చీరలను పంపిణీ చేసి ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇక పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేయాల్సిన 35 లక్షల చీరలను రెండో విడతలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పంపిణీ చేసేందుకు మెప్మా అధికారులు సిద్ధమవుతున్నారు. గతంలో 5 లక్షల చీరలు పంపిణీ చేయగా ప్రస్తుతం 30 లక్షల చీరలను పంపిణీ చేయనున్నారు. ముందుగా స్వయం సహాయక మహిళా గ్రూపులకు మాత్రమే చీరలను అందజేయాలని ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ఈ చీరలను ప్రభుత్వమే నేరుగా చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేస్తోంది. రాష్ట్రంలోని సిరిసిల్ల, కరీంనగర్, హనుమకొండతో పాటు పలు జిల్లాల్లో తయారైన ఈ చీరలు ఒక్కొక్కటి సుమారు 480 రూపాయల వ్యయం అవుతుందని సమాచారం. దీంతో 2 దశల్లో 1 కోటి మంది మహిళలకు అందజేసే ఈ చీరలకు దాదాపు 320 రూపాయల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ చీరల పంపిణీ ద్వారా సుమారు 6,000కు పైగా చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తున్నట్లుగా తెలుస్తోంది.